నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు, అక్కడ నుంచి చిక్కడపల్లి పిఎస్కి తరలించడం, అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు, ఆ తర్వాత నాంపల్లి కోర్టు, అక్కడ నుంచి చంచల్గూడకి తరలించడం అండ్ బెయిల్ వచ్చినా కూడా రాత్రంతా అక్కడే ఉంచడం, ఇదంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లా జరిగింది సార్. ఈ ఎపిసోడ్లో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. ఫస్ట్ ప్రశ్న, రేవంత్ సర్కార్ ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరించింది అనేది ఒక ప్రశ్న. చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. దీనిలో వేరే కుతంత్రాలు, రాజకీయం ఏమీ లేదు అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. సో దీని వెనుక ఏదో బలమైన కారణం ఉందనే అందరూ నమ్ముతూ ఉన్నారు సార్. ఏంటి ఆ బలమైన కారణం? నమ్ముతున్నారు, మీరు ఎలా సర్టిఫికెట్ ఇస్తారు? లేదు సార్, చాలా అందరి తరఫున మీరు ఎట్లా మాట్లాడతారు? అదొక అభిప్రాయం ఉన్న మాట నిజం. అందరి తరఫున మన మీడియాలో టీవీ స్టూడియోలో కూర్చొని భారతదేశ ప్రజలందరి తరఫున మనం వకాల్తా పుచ్చుకుని మనకెవరు ఇయ్యలే అధికారం. ఒక బలమైన ఏదైనా బలమైన కారణం మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది, బలమైన అభిప్రాయం అయితే ఉంది, దాంట్లో నేను కాదని లేను. అందరి అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయం అంటే ఇంకో ఒపీనియన్ లేదని మీనింగ్. చాలా మంది కూడా చెప్పలేదు, మెజారిటీ మన ఒపీనియన్ పోల్ నిర్వహించలేదు. లేదు, ఇంకొక విషయం చెప్తాను, నా దాంట్లో ఒపీనియన్ పోల్ పెట్టాను, ఇంట్రెస్టింగ్. సరైన చర్య అని చెప్పి మెజారిటీ ఎక్కువ మంది అన్నారు. మీరు ఒపీనియన్ పోల్ నా దాంట్లో మీరు చూడండి, ఇప్పటికి కూడా ఉంది. నిన్నటి వరకు నేను చూశాను 49% ప్రొఫెసర్ కె నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్లో పెడితే 49% అనుకూలంగా సరైన చర్య అన్నారు, 42% తప్పుడు చర్య అన్నారు, మిగతా వాళ్ళు మేము చెప్పలేమన్నారు. అంటే మీరు అన్నట్లు మరి చాలా మంది కూడా కాదు అది. అందువల్ల మనం వీ కెనాట్ కమ్ టు సచ్ కంక్లూజన్. కానీ సినీ పరిశ్రమ అంతా ఏకమైంది. సో సినీ పరిశ్రమ ఏకం ఎట్లాగా అవుతుంది, ఏకంగా రాజకీయ పరిశ్రమ విడిపోతుంది, సినిమా పరిశ్రమ ఏకమవుతుంది, అది సహజం కదండి. సో దాంట్లో ఏమి ఇక్కడ ఫండమెంటల్ పాయింట్, మీరు చెప్పిన సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వింటే ఎవరికైనా ఏదో కఠినంగా వివరించారో అనే కలుగుతుంది. మీరేమన్నారు, కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినాక కోర్టులో ప్రవేశపెట్టారు, నాంపల్లి కోర్టు తర్వాత చెంచల్గూడ తర్వాత రాత్రవడానికి. ఇది ఎట్లుందంటే కూరగాయల మార్కెట్కి పోయారు, కూరగాయలు కొనుక్కున్నారు, డబ్బులు ఇచ్చారు, కూరగాయలు ఇంటికి తీసుకొచ్చారు, కూరగాయలు కడిగిన తర్వాత కట్ చేసిన తర్వాత పొయ్యి మీద కర్రీ చేశారు, తిన్నారు. అదే జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది ఇప్పుడు నాకు ఎందుకు? అవునా కదా, మీరే చెప్పండి. సో ఎవరినైనా అరెస్ట్ చేసినాక జరిగే ప్రక్రియ అది, జరగకపోతే తప్పు. అందువల్ల ఆ ప్రక్రియలో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీరు చెప్పిన తీరు ఒక అభిప్రాయం కలుగుతుంది. ఇన్ని చేశారు, అబ్బా అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళారు, కోర్టులో ప్రవేశపెట్టారు, చెంచల్గూడ జైలు తీసుకెళ్లారు, అబ్బా ఇది ప్రొసీజర్ కదా, అది చేయకపోతే తప్పు. బట్ బెయిల్ వచ్చిన తర్వాత నైట్ రిలీజ్ అవుతారు, బెయిల్ వచ్చిన తర్వాత కూడా అంతే జరుగుతుంది ప్రాసెస్. ఆ బెయిల్ కోర్టు కదా, హైకోర్టు బెయిల్ ఇస్తుంది. హైకోర్టు నుంచి అధికారికంగా జైలు సూపరింటెండెంట్ పోవాలి. అది రవిశంకర్కు నాగేశ్వర్ మనం పడకపోయి పరిగెత్తుకోయిస్తే జైలు సూపరింటెండెంట్ ఒప్పుకోడు కదా. అఫీషియల్గా ప్రాపర్ ఛానల్ రావాలి. హైకోర్టు రిజిస్ట్రార్ ఆ కేసులన్నీ అయిపోయినాక వాళ్ళు ఇట్ హ్యాస్ ది ఓన్ టైం కదా. ఇప్పుడు చాలా మంది మీకు బెయిల్ వచ్చినాక వెంటనే రిలీజ్ కారు, మీరు చూడండి కావాలంటే. ఒక అల్లు అర్జునే కాదు, మీరు ఈవెన్ మీరు ఎవరు అరెస్ట్లైనా చూడండి, బెయిల్ వచ్చిన వెంటనే రిలీజ్ కారు. అయితే మిగతా వాళ్ళే మనకు తెలియదు, పొలిటికల్ అండ్ ఫిలిం స్టార్స్ అయితే మనకు తెలుస్తుంది. కొంతమంది అభిప్రాయం ఏంటో చెప్తూ ఉన్నాను సార్. ఒక రోజైనా